హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారా అందరూ? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికైతే 8:30 అయిందనమాట. ఒక్కని 8:30 అయింది టైం అయితే ప్రస్తుతానికి. సో భారతి నీళ్ళు కాబట్టింటే నీళ్ళు పోసుకొని రెడీ అయితే పిల్లలకి నీళ్ళు పోస్తుంది భారతి. ఐరమ్మ పోసుకునేది, ఇప్పుడు నిస్సమ్మ పోస్తుంది. నిన్న పెట్టిన వీడియోకి అయితే భారతి నేను కొంచెం అరసలాడుకున్నాం కదా. సో అంటే మామూలుగా మాట్లాడుకున్నాం, కొంచెం కోపంగా మాట్లాడుకున్నాం అనమాట ఇద్దరు. సో కట్నం అడుగుతున్నావు ఏంటి వినోదని ఒక కామెంట్ చూసాను దానికి. అంటే భారతీ ఛానల్కి వచ్చి చేశారనుకోండి ఆ కామెంట్ కూడా. సో నేనైతే కట్నం అలాంటివి ఏం అడగలేదు ఫ్రెండ్స్. దాన్ని నేను అడగకుండానే నాకు బంగారం ఉంగరం అయితే మా అత్త చేపించాలని డబ్బులు పెట్టుకుంది. నేను అడగకుండానే నాకు ఉంగరం వేశారు, బంగారు ఉంగరం అప్పుడు. సో భారతి జస్ట్ నిన్న ఏదో అరసలాడుకున్నాం లేండి ఫ్రెండ్స్, అంతేగాని ఆ కట్నం అనే టాపిక్ మాత్రం మా మధ్యన ఎప్పుడూ అంత గట్టిగా ఏమి లేదు ఫ్రెండ్స్. నేనైతే భారతిని ఎప్పుడు ఆ విషయంలో ఇబ్బంది పెట్టలేదు, ఫ్యూచర్లో పెట్టబోను. సో ఎస్ అంతే. అండ్ వీడియోలోనే ఇంత ఇబ్బంది పెడుతున్నాడు వీడు భారతిని. వీడియో నిన్నందుకు కంట్రోల్ చేసుకుంటున్నాడు. వీడియో ఆఫ్ అయితే ఏంటో మరి అని. భారతి అంటే ప్రేమ ఉన్న వాళ్ళు కామెంట్లు అనమాట అలా. సో మా పెళ్ళి 7 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 8వ సంవత్సరం నడుస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మా పెళ్ళి జీవితం 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరం నడుస్తుంది. సో అలాంటివే ఉంటే ఇన్ని సంవత్సరాలు కాపురాలు జరగవు అనమాట. అంటే నేను అనుకుంటున్నాను అలాంటిది ఏమీ లేదు. మరి గొడవలు పడకుండా ఉంటారా అంటే ఎవరు ఉంటారు? చిన్న చిన్న వరుసలాడుకుంటాం, కొట్లాడుకుంటాం, మళ్ళీ సారీ చెప్పుకుంటాం, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మరి అంత ఎక్కువ తక్కువలా ఉంటే ఇన్నేళ్ళు కాపురాలు నిలబడవు. సో దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. భారతి విషయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కట్నం కావాలని ఎప్పుడు భారతినే నువ్వు వెళ్ళి తీసుకొస్తావా లేదా అన్న టైప్లో ఎప్పుడూ లేదు. ఏదైనా ఫ్రెండ్లీగా ఎప్పుడైనా ఏంది బేబీ అని ఏదైనా మాట్లాడింటాం, కానీ కామెడీగా. అంతకంటే సీరియస్ అయితే ఏం లేదు ఆ విషయంలో. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇక్కడ ఏడో కోడి పిల్లల్లో ఏమో చూసినట్టుంది. ఇది గద్ద కాదు కొంగ. ఓం నాన్న, జ్వరం వచ్చేది నీకే తీసుకుతాము లేదే, జ్వరం వచ్చలేదు నాన్న. బడి ఉండదు ఈరోజు. మరి పో, ఇంక బడికి పో. తిని అన్నం తిని బడికి పో. అన్నం తిని బడికి పో నాన్న. తీసుకొని పో. సరేలే తిన కసరా. పాప అమ్మ అయిపోయినా నీళ్ళు పోసుకునేది. నీకు మాటలు ఇప్పుడు పూర్తిగా వచ్చినట్టేనా? ఇంకా మాటలో నీకు అన్నీ వస్తాయా? వెరీ గుడ్. బుక్ కావాలి. కాదు బువ్వు పిచ్చి ఆకలి అవుతున్నది నాకు. చేసింటావు అనుకుంటే ఎప్పుడు చెప్పు, గంట అయినా గంటన్నర. ఓకే అమ్మ నువ్వు
ఆట పోయింటివి కదా అమ్మ నాన్న ఫోన్ చేసి నాకు ఈ నూడిల్స్ తెమ్మని చెప్పు ఇది ఇంతగా ఏం లేదు అవినా ఇట్లా దీంట్లో ఇట్లా కలుపు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి భారతి అయితే చిత్రాన్నం చేస్తుంది అనమాట. మరి చిత్రాన్నమా పులిహోర రెండు ఒకటే కదా కాదా? చూడడానికి ఒకటే ఉంటాయి ఫ్రెండ్స్, కానీ పేర్లు రెండు ఎందుకున్నాయో నాకు తెలియదు. సో రాత్రి మేము సరిగ్గా తినలేదని దాన్ని ఇప్పుడు మనకి చిత్రాన్నం చేస్తుంది అనమాట. అదే పులిహోర లాంటిది. సో థ్యాంక్ యూ. నిన్న పెట్టిన వీడియోకి అయితే ఏ భారతికి అన్నదమ్ములు లేరని ఓవర్ చేస్తున్నా వినోద్ అని కామెంట్. కొంతమంది దీన్ని పోలీస్ స్టేషన్కి పంపించండి అని. అంటే చిన్న చిన్నవి కూడా ఎందుకంత పెద్దగా కనిపిస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. బట్ ఓకే, మేబీ భారతి మీద మీకు ప్రేమ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ యా, మేము కూడా అట్లా వీడియోలు ఎప్పుడు పెట్టలేదు. ఏంటికో ఇంకా భారతి ఏంటికి తిరిగిసినావో నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నా నాకే తెలియదు. అవును మరి నేను కూడా చెప్తున్నాను నిజంగా. అంటే నాకు ఫ్యామిలీ పరంగా ఎవరు లేకపోయినా యూట్యూబ్ పరంగా మాత్రానికి నాకు అందరు సపోర్ట్ ఉన్నారు. నువ్వు ఏం చేసినా నువ్వు వీడియో తీసి పెడతా, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏమి బాగా చూసుకుంటాడు కొన్ని అన్ని నువ్వే చెప్తావు, రెండు మరేమి బాగున్నప్పుడు బాగున్నాడు అని చెప్తా, బాగాలేనప్పుడు బాగాలేడని కూడా చెప్తాను నేను. వేధిస్తున్నానా? లేదు, రెండుసార్లు అడిగింటాను కట్నం. అడిగలేవు, ఒక్కసారి కూడా అడిగినా. లేదు, ఊక నవ్వుకుంటే ఎప్పుడైనా ఒక రెండు మాటలు అని వింటాడు అంతే. కానీ ఇప్పిస్తాలే విన్నదంటే తర్వాతకి నేను ఊక అడుగుతాను, మేబీ నీకు కట్నం నేను ఏంటికి అడుగుతాను నిన్నే అనిపిస్తాను అంటాడు. అడిగలేవు, ఎందుకు అడుగుతావు? లేదు, నాకేమో అడగల. అడిగలేవు ఆకలి అవుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, కట్టుకుంటాను ఒక నిమిషం. యాక్చువల్గా నేను కట్నం అడగలేదన్న సంగతి పక్కన పెడితే నాకు భారతి కట్నం ఇచ్చినట్టే ఫ్రెండ్స్, ఇచ్చింది. అంటే మా ఎత్తి ఇచ్చింది అనుకోండి, నేను అడగలేదు. నాకు కట్నం కావాలా, ఇస్తారా లేదా మీరు అనే మాట నేను అడగలేదు అనమాట. భారతీయే, మరి భారతీయ చెప్పిందో తెలియదు, వాళ్ళ అమ్మకి లేకుంటే మా ఎత్తే అనుకున్నదో తెలీదు. నాకైతే కట్నం కింద ఉంగురం వేశారనమాట, బంగారు ఉంగురం. ఎంత రీసెంట్గా సంవత్సరం కూడా అయ్యలేదా? సంవత్సరం కూడా అయ్యలేకుంటుంది ఇంకా. సో నేను అడగలేదు, మా ఇద్దరికి ఏదో పొదుపు వచ్చింటే సో ఇచ్చింది. బంగారు ఉంగురంకి తీసుకొచ్చాక ఫావాలకి ఈరోజు ఎట్లా అని నేను భారతితో డిస్కస్ చేసింటాను అనమాట. ఏమని, ఇప్పుడు మనం బంగారం గురించి చెప్తున్నా దాన్ని తీసుకొని బంగారు షాప్లోనే పెట్టాలా, మళ్ళీ వాళ్ళు ఇచ్చేంత వరకు డబ్బులు ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలా. ప్లస్ ఆ ఉంగరం ఎంత పడేదో అంత దాని డబ్బులు ఇవ్వరు, దాంట్లో సగం ఇస్తారు అంతే. ఎందుకు అదేదో డబ్బులు తీసుకుంటే మనం డైరెక్ట్ కట్టచ్చు కదా, మళ్ళీ దాన్ని ఉంగరం చేయించి మళ్ళీ బంగారు షాప్లో పెట్టి మళ్ళీ డబ్బులు తెచ్చి మళ్ళీ కట్టి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు డబ్బులు మీ అమ్మ చేతిలోనే ఉన్నాయి కదా, మనకి ఎట్లా ఉంగరం వద్దు, డైరెక్ట్ డబ్బులు వేస్తే కట్టుకుందామని నేను భారతితో మాట్లాడుకుంటుంటే, ఎప్పుడు నాకు వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో ఉంగరం అని ఏది నేను అడగకుండా, నేను ఎప్పుడు ప్రెషర్ పెట్టకుండా ఇబ్బంది పెట్టుకుంటున్నప్పుడు మా ఇత్తంతకు మా అయితే నాకు ఉంగరం వేయాలనుకున్నప్పుడు జరిగిన సమస్య ఇది. మా సమస్య మా ఇత్తకు తెలుసు కదా, పూర్తి కాకపోయినా తెలుసు డబ్బు పరంగా కొంచెం ఇదవుతున్నారని. సో సరేలేండి, డైరెక్ట్ డబ్బులే తీసుకోండి, మరి మళ్ళీ ముందు చూసినా మళ్ళీ ఆడి పెట్టేస్తానంటే ఇంకేం కాకుండా డబ్బులే తీసుకొని కట్టుకోండి అంటే, మేము అట్లా డబ్బులు తీసుకొని ఇట్లా కొంచెం కట్టిన వారంకో 4 రోజులకో 1,80,000 1,70,000 బంగారు రేటు. భారతి మాట తింటే బాగుంది కదా, డబల్ కంటే కాదు, డబుల్ ప్రాఫిట్, ట్రిపుల్ అంటే ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ.
ఆ రోజు ఉంగరం తీసుకుంటే అంటే మనము ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేము కదా ఫ్రెండ్స్. నేను ఎంత వద్దు అనుకోసానంటే వద్దు ఇలా డబ్బులు వద్దు, ఉంగరమే తీసుకొని తిరిగి మరీ అమ్ముకురాం లే. కొన్ని రోజులు నేను ఇచ్చానే నేను తెచ్చానని కాదు కానీ ఉన్నాను అనుకుంటే నేను చెప్పినా కూడా తినలేదు తినదు ఎవరు. ఇంకా అమ్మ కూడా నీ పరిస్థితిని బట్టి ఇంకా దాన్ని అమ్మితే కూడా ఒక 2-3 వేలు తక్కువ తీసుకుంటారు. సర్లేని డబ్బులే తీసుకున్నానని అమ్మ డబ్బులు ఇచ్చింది అన్నమాట. అప్పుడే ఇంకా విపరీతంగా పెరిగిపోయింది బంగారు. 4 రోజులకే 5 రోజులు పోయిందా పెరుగుతుంది. అయ్యో ఎంత పని అయిపోయింది అని అంటుంది. ఓకే నేను అడగకుండానే నాకు కట్నం ఇచ్చారు ఫ్రెండ్స్. అడిగితే కూడా ఇస్తారు. బాగా టార్చర్ చేసి పట్లాడితే కూడా ఇంకో 50,000 వస్తాయి. మనకు నేను చాలా డబ్బులు చూశాను. యూట్యూబ్ చేసిన తర్వాత చాలా డబ్బులు పోగొట్టుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు కేవలం అవసరాల నిమిత్తము ఫ్యూచర్ నిమిత్తం మాత్రమే డబ్బు గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఫైనలీ ఐ హ్యావ్ మై గుడ్ వైఫ్. సో భార్య దొరికిన వారికి మేలు దొరికాను నేను మాట్లాడతాను అనమాట. సో మంచి భార్య దొరికింది, మంచి ఫ్యామిలీ అయినాం. 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మ్యారేజ్ జీవితం ఇక్కడ దాకా తీసుకొచ్చాను. కట్నం కోసం నేను దాన్ని ఎప్పుడు పెట్టలేదు, పెట్టను కూడా. అండ్ మొన్న నేను పెట్టిన వీడియోలో కొంచెం ర్యాష్గా బాధ్యతతో మాట్లాడాను కదా. నేను సరదాగానే, కాకపోతే అలాంటి వీడియో ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మీకు అలా అనిపించుండొచ్చు. సో భారతీని సపోర్ట్ చేసే వాళ్ళకి అది కొంచెం నచ్చలేదు. సో సారీ ఫ్రెండ్స్, సారీ మేడం, రియల్లీ సారీ. ఏమో ఫ్రెండ్స్, తొందర మార్కెట్ వేస్తాం. అండ్ లేచేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మార్కెట్ వేసేటప్పుడు, కానీ కొంచెం మబ్బు దిగిందంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ అనేది బాగా ఉంటారు ఫ్రీలు. ఎందుకంటే జాతర ఉన్నట్టుంటారు మార్కెట్లో మంది, కూరగాయలు. మధ్యలో రాగి జావ అమ్మే వ్యక్తి వస్తుంటారు, టీ అమ్మే వ్యక్తి, శొంఠి, బెల్లం టీ. నేను తాగకూడదు అనుకున్నాం, నా జోర డబ్బులు ఉంటాయి. తాగాలనుకున్నప్పుడు డబ్బులు నేను వేసుకున్నట్టే అదో టీ షర్ట్ వేసుకొని తింటారు. ఇక్కడ ఉడుకుంటానంటే అదొక ఫోన్పే ఉంటుంది. పొద్దున్న లేని కూడా మంచి అలవాటు ఫ్రెండ్స్. అది ఈ మార్కెట్ మంచిది కాదు, చాలా మంచిది. ఇంట్లో ఉన్న దరిద్రం కూడా పోతుంది కొద్దిగా లేస్తే అందరూ. నీ అన్నమే. సో భారతి నాకు ఎంత కట్నం ఇచ్చింది అన్నది అయితే ఎంత అక్కడ ముందు ఎంత ఉన్నప్పుడు 55,000 పొలము అప్పుడు 1,00,000 లేకుండా కరెక్ట్ 1,06,000 7,000 ఉంది అప్పుడు. 6,000 ఉంటే ఇంకా 53,000 54,000 ఇచ్చింది. ఆ తరం బంగారం వేసింది ఫ్రెండ్స్. ఒక మాటలో చెప్పాలంటే మా అత్త అప్పుడు 55,000 ఒక 60 అంత. సో కట్నం ఇచ్చింది లేదంటే ఇచ్చారు, నేను అడగకుండా ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఏదో ఒక రోజు ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి, నేను బంగారం గురించి తెప్పించుకొని మా ఇంటి దగ్గర తీసుకొని మా ఇంటితో నా వేలికి ఉంగరం తొలగిస్తాను. మా ఇంటితో కాదు, నా భార్యకి ఇచ్చి భారతితో ఉంగరం తొలగించుకుంటాను. ఒక ఫోటో దిగుతాం. ఇక్కడ నేను ఎంతో ప్లాన్ చేసింది అనమాట. అమ్మకి అడిగినప్పుడు సర్లేమ్మా చూద్దాము అనుకేసానండి. తర్వాతకి వినోద్కి కూడా సర్ప్రైజింగ్ ప్లాన్ చేద్దాము ఆ ఉంగరం తీసుకొని వచ్చి అనుకుంటే, ఇంకా పరిస్థితిని బట్టి ఇంక వినోద్ చెప్తే ఇంకా వదిలే బేబీ డబ్బులు ఇస్తే కట్టుకున్నాము అనుకోసాననే. ఇంకా అప్పుడు ఇంకా సర్లే అనుకోసారి మేము ఇంట్లో పట్టు చేసుకొని డబ్బులు తీసుకొని వస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మా మామకి కూడా ఉంగరం పెళ్ళి అయ్యి వీళ్ళిద్దరు పిల్లలు పుట్టినాక ఉంగరం వేసిండ్రు అనమాట. మా మామ వాళ్ళ అత్త మామ భారతీ చెప్తే తెలిసిందనమాట నాకు. సో పెళ్ళి అయిన తర్వాత భారతి వాళ్ళు అందరూ పుట్టిన తర్వాత మా మామకి బంగారం గురమే కదా, బంగారం గురమే చిన్న ఎంగేజ్మెంట్ లాగా మా అవ్వ వాళ్ళు చేశారు అనమాట మా ఆయనకు ఉంగరం వేసేటప్పుడు. సో మేబీ నాకు కూడా అట్లే లేట్గా అయినప్పటికీ, అంటే ఆ ఉంగరం కాలేదు డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఈసారి నేనే ఉంగరం చూపించుకొని ఇదంతా సాల్వ్ అయిన తర్వాత మేము ఇద్దరు ఉంగరం కొనుక్కుంటాం మా అత్త ఎదురుగా. ఓ ఫోటో దిగుతాం అంతేనా. సో కెమెరామెన్ నన్ను కనుస్తున్నాను లేదు నాకు డౌట్. ఒకసారి చెప్పండి చూడువా నన్ను కలుగుతాను. అది చూడు
నీకేమైనా కట్ అయింది ఉంటుంది. లేదులే కొంచెం ఈ బాడీ కొంచెం అంటే కానీ నెత్తి బాగుంది ఇది. నా వెరైటీ నిలబడ్డానని అనుకోతాను ఫ్రెండ్స్. నా కెమెరాలో కనపడట్లేదని కొంచెం వంగి నిలబడేనే. అటు ఇద్దరు కొంచెం ఇప్పుడు బాగా వస్తాం లేదు. లాస్ట్లో నువ్వు చేసిన అనుకషన్ కలుపుతావు కదా వినవు. కలుపుతున్నా అదొక ఫీల్ వస్తుంది కలుపుతుంటే. చలో అంతేనా? అంతే. దాంట్లోకి ఏం తింటావు? కారం ఉండదు కదా? ఉండదు. కారం ఆడ పెడితే ఉండదు కారం. సో కారము, ఎల్లిపాయ కారము ప్లస్ చిత్రాన్నం కాలుతుంది. పడని పడిచా ఫస్ట్ గ్యాస్ ఆరపాలి కదా. ఆత్రం రాజా నిదానము పైన మీరు తినండి, నేను తర్వాత తింటాలే. మీరు తినండి. వినదు బాగుండదు నిజమా. ఆకలి అవుతుందా? అయ్యో పిల్లలు కూడా ఆకలి విన్నారు. ఐరమ్మ ఎక్కడ పోయినా చూడు. ఎక్కడ పోయేది కదా. మన ఇస్త్రీ స్టార్ట్ చేసింది. బాగుందా నిసమ్మా? ఆకలి ఉన్నారే. తిను. తిందాం రండి ఫ్రెండ్స్. కారం కలుపుకొని తిను బాగుంటుంది. ఇది దంచింది కదా, మిక్సీ పట్టింది కదా. అవ్వు అయినా బాగుంటుంది. అరద్దు నింటి అయిపోయినా కదా. మిక్సీ పట్టిన దానికి అసలు కాదు కారం తినేది నాకు వినదు. అందుకోసమనే ఇంకా దాంట్లో వేసి పెట్టిన డబ్బలానా. నిస్సి ఆకలిగుంటే మాత్రం ఎవ్వరు మాట వినలేదు. తనంతకు తను బాగా తింటుంది. ఐరమ్మ పాపమే అక్కడ పోయినా చూడు. లేదు లేదు చిత్రాన్నం చేశాను. అమ్మ బువ్వ ఆకలి అవుతుంది అంటే కదరా. దామే బువ్వా అనుకసానే రాత్రి తింటే చక్కని చిత్రాన్నం చేశానే. దా ఏడుది అది చింతకు నూరుతున్నారా? నా ఇంట్లో పెద్ద బాధ మాకు పప్పు చేస్తే రగుడు చింతకు నూరు లేరు అంటాడు. దా మమ్మీ. మరి నువ్వే లేవు వాళ్ళని అప్ప అంటే ఏం చేయాల? అయ్యో గంట ఇస్తలే అలాగొద్దు మరి. తీసుకో మమ్మీ గంటి తినిపో మరి. అవతల కూర్చో మమ్మీ తిను. జుట్టు అరిఫే ఎంత నైస్ ఉన్నా చూడు. ఆయనగా జుట్టు నీవేలే. ఎవరు ఎప్పుడు ఉంటావు చెప్తాను వినోద్. నీవే ఐరమ్మ ఒకటే జుట్టు అనుకసారని అని ఐరా తిను మమ్మీ. మా అమ్మవి నిసమ్మ కొంచెం మా అమ్మలాగా ఉంటుంది అనమాట. ఏమైరా ఏ నీళ్ళా ఉండే? నీళ్ళు కూడా తెచ్చానమ్మా నీకే. నీళ్ళు కూడా తెచ్చిండే ఇంకా తిను మరి. తోడు అందరు తినండి మరి. అయిపోగొట్టు